కేవలం డిగ్రీ మాత్రమే కాదు, రేపటి లీడర్స్ ని తయారు చేసే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, టాప్ కంపెనీలో ప్లేస్మెంట్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం రా యూనివర్సిటీని ఎంచుకోండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను దేశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. ఆయన మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలకి మంచి మంచి చిట్టి చిట్కాలు చెప్తూ ఉంటారు, ఇంట్లోనే తయారు చేసుకునేవి. మరి ఇవాళ ఆయన్ని అడిగి చాలా మందికి నర్వస్ వీక్నెస్ ఉంటుంది, సో నరాల బలహీనతకి ఎలాంటి చిట్కా చెప్తారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా మందికి నరాల బలహీనత అనేది ఉంటుంది, చాలా వీక్ అయిపోతూ ఉంటారు. సో యాక్చువల్గా నరాల బలహీనత అనంటే ఎన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి సార్? ఎందుకు అసలు నరాల బలహీనత అనేది ఉంటుంది, ఎవరిలో ఉంటుంది? సో దీన్ని నర్వస్ వీక్నెస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్. ఈ మధ్య కాలంలో మరి వయస్సు నిమిత్తం లేకుండా చిన్న వయస్సు వాళ్ళ నుంచి ఈ సమస్య కలుగుతుందమ్మా. ఈ నరాల బలహీనత మరి ఎక్కువ కాలం పాటు ఉండడం వల్ల ఆధునికంలో కూడా ఆధునిక వైద్యులు కూడా దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది, క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్. క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందమ్మా. సో ఈ యొక్క సమస్యకి 1,000,000 కారణాలు. ఒక్కొక్కసారి ఎలాంటి కారణం కూడా ఉండదు. కాబట్టి ఈ కారణాలు స్పష్టంగా కొన్నిట్లో కనిపిస్తుంటాయి, కొన్నిట్లో స్పష్టమైన కారణం స్పష్టంగా తెలియదు. ఏ కారణం ఉండదమ్మా, కానీ నరాల బలహీనత. సో లక్షణాలు ఎలాగ ఉంటాయంటమ్మా, కాళ్ళు చేతులు లాగుతుంటాయి, నీరసం ఉంటుంది, నిస్తరణ ఉంటుంది, బలహీనత ఉంటుంది, ఏ పని మీద ఆసక్తి ఉండదు, అంతుబట్టని అంతు చిక్కని నీరసం ఉంటుంది, 4 అడుగులు వేయాలంటే ఓపిక ఉండదు, ఎప్పుడు నిద్ర వస్తుంటుంది, కాళ్ళు లాగుతుంటాయి, పిక్కలు లాగుతుంటాయి, పిక్కలు పిండేసినట్టు ఉంటాయి, కాళ్ళు చేతులు తిమ్మేలు ఉంటాయి, కాళ్ళు చేతులు నొప్పులు ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏదైనా గట్టిగా పట్టుకోవాలన్నా శక్తి లేకుండా, హోల్డ్ చేసేటువంటి శక్తి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది, ఎప్పుడు నిద్రపోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇలా వివిధ రకాల ఈ యొక్క లక్షణాలు ఈ నరాల బలహీనత సమస్యలో ఎక్కువ శాతం మందిలో కలుగుతుంటాయమ్మా. పోషకాహార లోపం వల్ల కొందరిలో కలుగుతుంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొంతమందిలో కలుగుతుంటాయి, మెదడులో జరిగేటువంటి కొన్ని రసాయనిక మార్పుల యొక్క ప్రభావం చేత కొంతమందిలో కలుగుతుంటుంది. ఈ విధంగా అనేక రకాలైన కారణాల చేత కొంతమందిలో కొన్ని వ్యాధుల వల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుందమ్మా. కొన్ని వ్యాధుల వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఆ యొక్క వ్యాధులకు వాడేటువంటి ఔషధాల వల్ల నరాల బలహీనత కలుగుతుందమ్మా, సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద డ్రగ్. సో ఇప్పుడు షుగరు ఇలాంటి వాటికి మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వాడినప్పుడు మరి తప్పని పరిస్థితుల్లో డాక్టర్స్ ఇస్తారమ్మా. సో ఎక్కువ రోజులు వాడడం వల్ల, ఎక్కువ డోస్ వాడుకోవడం వల్ల నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. అదేవిధంగా మానసిక జబ్బులకు తప్పని పరిస్థితుల్లో ఔషధాలు వాడినప్పుడు విపరీతమైన నీరసం వస్తుంటుందమ్మా. సో కొంతమందికి మోషన్ ప్రాబ్లం కూడా ఈ నరాల బలహీనత వల్ల కలుగుతుంటుంది. అంటే ప్రేవుల కూడా నరాల కనెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రేవుల యొక్క చలన శక్తి తగ్గిపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా మోషన్ కాదు. సో అది కూడా నరాల బలహీనతనే. ఆ నరాలను మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేయగలమో మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ కారణాల వల్ల నరాల బలహీనత సమస్య కలుగుతుంటుందమ్మా. అసలు మనకు శక్తిని ఇవ్వాలి, మనకు శక్తి కలుగుతుందంటే మన కణాలలో మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు ఉంటాయమ్మా. మైటోకాండ్రియా అనేటువంటి భాగాలే శక్తినిచ్చేటువంటి కేంద్రాలు అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఆ మైటోకాండ్రియా శక్తివంతంగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి వీక్నెస్, బలహీనత, నీరసం, నిస్తరణ ఉండవు. మైటోకాండ్రియా ఎప్పుడైతే యాక్టివేషన్ లేకుండా డల్గా అయిపోయి సరిగా పని సమర్థత కోల్పోతుందో, సరిగా పనిచేయదో ఆ కణాలను ఉంటుండే ఆ భాగము, అప్పుడు మనకు వీక్నెస్ వస్తుంటుంది. ఇది జనరల్గా. రెండవది చెప్తాను. రెండవది ఏంటంటే ఈ యొక్క నర్వ్ ఏదైతే ఉందో, కణం ఏదైతే ఉందో, కణం చుట్టూ మైలిన్ షీత్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఆ మైలిన్ షీత్ డ్యామేజ్ కావడం వల్ల కూడా కొంతమందిలో ఈ నరాలకు సంబంధించిన బలహీనత కలుగుతుంటుంది. ఈ విధంగా ఈ యొక్క కారణాల చేత నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. ఎలాంటి చిట్కా చెప్పబోతున్నారు? ఓకే, దీనికి కేవలం 3 పదార్థాలమ్మా. వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసేసుకొని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అందులో దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి, కలపాలమ్మా. జాజికాయల చూర్ణం ఒక 5 గ్రాములు కలుపుకోవాలి. సో వాము చూర్ణంలో 100 గ్రాముల వాము చూర్ణంలో 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణము, 5 గ్రాముల జాజికాయ చూర్ణం. ఇంతేమ్మా. బ్రహ్మాండమైనటువంటి నర్వస్ వీక్నెస్ తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడొచ్చమ్మా. సమస్య కొద్దిగా ఉంది అనుకోండి, రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. కాబట్టి ఉదయం పూట, రాత్రి పూట 2 సార్లు కానీ, ఉదయం ఆహారానికి ముందు, రాత్రి పడుకునేటప్పుడు, లేకపోతే కేవలం రాత్రి పడుకునేటప్పుడైనా సరే రోజు ఒక్కసారి కానీ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే 100 ml గోరువెచ్చని పాలు తీసుకొని ఆ 100 ml గోరువెచ్చని పాలలో ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే అమ్మా, ఎక్కువ కూడా అవసరం లే, 1/2 టీ స్పూన్ పొడి అందులో కలిపేసేసి ఒక్క ప్రమాణంగా సేవిస్తున్నది. తేనె వాడదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే
దీన్ని తేనెతో కలిపేసి కూడా తీసుకోవచ్చు, లేదంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో పాలతో కలిపి తీసుకోవచ్చు. ఏ పద్ధతిలో వాడినప్పటికీ చాలా సమర్థవంతంగా వెంటనే దాని యొక్క ఫలితాన్ని చూపిస్తున్నామా. ఆధునిక ఔషధాలు వాడుకుంటూ, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాటి యొక్క పనితనం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇంగ్లీష్ మందులు అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఇది వాడుకోవచ్చు. మరి ఇంగ్లీష్ మందులు మరి స్పష్టంగా కారణం ఏదీ లేనప్పుడు దానికి సంబంధించి ఇంగ్లీష్ మందులు కూడా స్పష్టంగా ఇవ్వడం కూడా సాధ్యం కాదు. కాబట్టి డాక్టర్లు కూడా ఏమంటే భరోసా ఇచ్చి పంపిస్తుంటారు, మంచి ఆహారం తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి, మీ సమస్య ఏం లేదు కాబట్టి మీరు ఇంత ఆందోళన చెందుతున్నారని చెప్పేసి మానసిక ధైర్యం చెప్పేసి కూడా పంపిస్తుంటారు ఏం లేనప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఔషధము మానసికమైనటువంటి ఆ యొక్క కంగారు, ఆందోళన కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత కలుగజేస్తుంది. యాంగ్జైటీ ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల కలిగేటువంటి నరాల బలహీనత ఏదైతుందో అలాంటి నరాల బలహీనత తొలగింపజేస్తుంది. దేహంలో కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క దోషాలు హెచ్చుతగ్గులు కావడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. అలాంటి వాటిని మనం ఆధునికంగా మనం చేసేటువంటి పరీక్షల ద్వారా స్పష్టంగా గుర్తించలేమమ్మా. అందులో నార్మల్గానే ఉంటాయి, కానీ ఈ సమస్య మాత్రం మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క పౌడర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఏజ్ వాళ్ళనే వాడచ్చా? ఎవరైనా వాడచ్చు. చిన్నపిల్లలు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి డోసులో సగం డోసు వాడుకోవాలి. మరి 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి డోసు వాడితే సరిపోతుంది. వేరే మెడిసిన్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వేరే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది వాడినా ఏం కాదమ్మా. వాటికి అవి బాగా పనిచేస్తాయి, అవి ఇంకా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ మందు సైడ్ బెనిఫిట్ ఉంటుంది కానీ సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదమ్మా. మరి మార్కెట్ లో ఏమైనా దొరుకుతాయా సార్ దీనికి, నరాల బలహీనతకి డైరెక్ట్ గా కొనుక్కోవడానికి? ఓకేమ్మా, 2 ఔషధాలు చెప్తాను చూడమ్మా. సో ఇవి కూడా చాలా గన్ షాట్ గా పనిచేస్తాయి. అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట, ఈ 2 మనకి లిక్విడ్ ఫామ్ లో దొరుకుతాయి. అశ్వగంధారిష్ట అనేది అశ్వగంధ అనేటువంటి ఒక మూలికను ఉపయోగించి తయారు చేస్తారమ్మా. ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధాన్ని ద్రాక్షను ఉపయోగించి తయారు చేస్తారు. సో ఈ 2 షుగర్ లేనటువంటి వాళ్ళైతే ఈ 2 కలిపి వాడుకోవచ్చుమా. షుగర్ ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రము ఈ యొక్క ద్రాక్షారిష్ట కాకుండా అశ్వగంధారిష్ట ఒకటి వాడుకుంటే సరిపోతుంది. సో ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి మధ్యాహ్నం పూట కానీ రాత్రి కానీ 2 టీ స్పూన్లు అంటే 10 ml అశ్వగంధారిష్ట, 10 ml ద్రాక్షారిష్ట, అక్కడ 20 ml లిక్విడ్ ఉంటుంది కదమ్మా. ఆ 20 ml ఆ యొక్క 20 ml లిక్విడ్కి 20 ml వాటర్ కలుపుకోవాలి. కలుపుకొని ఆ యొక్క ఔషధాన్ని రోజు ఒక్కసారి సేవించాలమ్మా. ఈ విధంగా సేవించడం వల్ల చాలా తృప్తికరమైనటువంటి, శీఘ్రమైనటువంటి, సత్వరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి కొన్నాళ్ల పాటు 2 మాసాలు కానీ 3 మాసాలు కానీ వాడుకోవడం వల్ల నరాల బలహీనత సమస్య నుంచి చాలా త్వరగా బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గది మరొక విషయం ఏంటంటే ఇప్పుడు అశ్వగంధారిష్ట గురించి చెప్పాను కదమ్మా. ఈ అశ్వగంధలో ఉన్నటువంటి గుణం ఏంటంటే విథనాలాయిడ్స్ అని చెప్పేసి కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ విథనాలాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఈ కణ కవచం, నరువు యొక్క కణం యొక్క కవచం పొర ఏదైతే మైలిన్ షీత్ అనేటువంటి పొర ఏదైతే ఉందో ఆ పొరను రక్షించేందుకు, పొర మళ్ళా తయారయ్యేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధంలో ఉన్నటువంటి విథనాలాయిడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ నరం యొక్క పొర ఏదైతే ఉందో దాని యొక్క కవచం ఏదైతే దృఢంగా తయారవుతుందో, పరిపుష్టిగా తయారవుతుందో అప్పుడు ఈ నరాల బలహీనత సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా మైటోకాండ్రియా సంఖ్యను పెంచేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధారిష్ట అదేవిధంగా ద్రాక్షారిష్ట ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో మరి అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట వాడినప్పటికీ నరాల బలహీనత సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.